హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాతేని మాటలు. మన దుబాయ్ సీరీస్లో వరల్డ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఐలాండ్ని మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. దుబాయ్లో చూడవలసిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది పామ్ జుమేరా ద పామ్ అన్నమాట. ఈ ప్లేస్ తప్పకుండా విజిట్ చేయాలి దుబాయ్ వచ్చినప్పుడు. ద పామ్ వ్యూ మనకి నకీల్ మాల్లో అయితే ఉంటుందన్నమాట. ఇది టోటల్గా 52 ఫ్లోర్స్ అయితే ఉంటుందన్నమాట. బట్ మనం ఎక్స్ట్రా పే చేస్తే 54th ఫ్లోర్ వరకు వెళ్ళొచ్చు. ఈ వ్యూ టైమింగ్ వచ్చేసి 9 AM టు 7 PM అండి. అండ్ 52 లెవెల్త్కి వెళ్ళాలంటే ఒక్కరికి 100 AED అయితే ఛార్జ్ చేస్తారు. చిన్నపిల్లలకైతే 69 AED అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం 54th ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. పర్ హెడ్ 175 AED పడుతుందన్నమాట. పిల్లలకైతే 120 AED అయితే తీసుకుంటారు. మనం టికెట్స్ తీసుకున్నాక లిమిటెడ్ టికెట్స్ అయితే ఉంటాయన్నమాట. డైరెక్ట్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ విఐపి కూడా ఉంటాయండి. టికెట్స్ తీసుకొని వెళ్ళంగానే మనకి ఓన్లీ వాటర్ బాటిల్స్ ఒక్కటే అలో చేస్తారనమాట. పైకి ఇంకేది అలో చేయరు. అక్కడే క్లాక్ టవర్స్ ఉంటాయి, క్లాక్లో పెట్టేసుకోవచ్చు మనం అన్నీ. సో వెళ్ళంగానే మనకి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇది రియల్ కాదండి, జస్ట్ యానిమేషన్ లాగా చేశారు. చాలా బాగుంటుంది గ్రాఫిక్స్. మనం ఫస్ట్ వెళ్ళంగానే మనకి పిక్చర్స్ అన్నీ కనిపిస్తాయి. అసలు పామ్ జుమేరా ఎలాగ ఫామ్ అయిందని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇదంతా చాలా బాగుంటుంది. దీని తర్వాత మనకి పామ్ జుమేరా ఎలా స్టార్ట్ అయింది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఇది 5 minute షో ఉంటుందండి. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. Construction began. The first feature, the outer break wall. The break wall stretches 5.3 kilometers east to west and 5 kilometers north to south. The internal palm shape stretches 3.9 kilometers east. Inside water depth is 20 meters, while outside of the break wall, the water depth is 30 meters. How they filming the palm tree. 120 million tons of sand was brought from the ocean to build the 17 fronds in the shape of a palm. చిన్న నుంచోవే, అక్కడికి వెళ్ళు. Tourist destinations such as the view at the palm. Nakheel Marinas. The palm is connected to Dubai with a 300-meter bridge. This bridge transports over 100,000 cars daily. That is over 1 billion cars a year. The Palm monorail runs the length of the palm, featured with 5 stations connecting key destinations. The Palm opened in 2006 with a spectacular fireworks display. ఆ షో అయిపోయాక కొంచెం లోపలికి వెళ్ళాక మనకి
అసలు ఎలా ఫామ్ అయింది, ఎలా కట్టారు, ఎంతమంది కష్టపడ్డారు అని చెప్పేసి ఒక వీడియో అయితే ఉంటుంది. సో మనకి ఇలా కూర్చోపెడతారు. సో మేము వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయేసరికి మాకు ప్లేస్ దొరకలేదు. మా జషిగాడు పడబోయాడనమాట. సో ఇక్కడ చాలా బాగుంటుందండి. అసలు గర్ల్స్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు అండ్ అస్సలు భయమే ఉండదు. ఇక్కడ దుబాయ్లో అంతా బాగుంటుంది. సో తను దుబాయ్ రాజు అనమాట. ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఇక్కడ. coastline and give the world one. His Excellency Sultan Ahmed bin Slayem was mandated by His Highness to bring ఎక్కువ జస్ట్ ఇటు చూడు. దా ఇక్కడ ఏ మెటీరియల్స్ యూస్ చేసి ఐలాండ్ నిర్మించారు అండ్ ఎలాంటి టెక్నికల్వి వాడారు అండ్ ఇంటెలిజెన్స్ వాడారు అని చెప్పేసి అసలు మొత్తం ఒక షో అయితే ఉంటుంది అండ్ మొత్తం అన్నీ ఇలా డిస్ప్లేలో ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సో అది అయిపోయాక మనం పైకి వెళ్ళడానికి ఒక క్యూ అయితే ఉంటుందండి. అది వెయిట్ చేయాలి తప్పదు. సో పైకి వెళ్ళంగానే మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. 3 వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. సో చాలా బాగుంటుందండి. ఇది ద మెయిన్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కూర్చొని ఫోటో దిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అది ద అట్లాంటిస్ అనమాట. హోటల్ అండి. అది 7 స్టార్ హోటల్ అనమాట. అక్కడ పర్ నైట్ ఉండడానికి 30,000 పర్ హెడ్ తీసుకుంటారు. సో అంత కాస్ట్లీ అనమాట అక్కడ అన్నీ. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్, అంటే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళాం కాబట్టి మనకంత సన్నీగా ఉంది అండ్ నైట్ కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది నైట్ వ్యూ. కానీ మొత్తం ఇక్కడ 360 డిగ్రీస్లో కనిపిస్తాయి అన్నమాట వ్యూస్ అన్నీ. ఇక్కడ ఒక ఫోటో పాయింట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ దిగడానికి కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ చేస్తారు. బట్ అంత అవసరం లేదు. బట్ మీరు ఇలా కొంచెం సైడ్కి వస్తే మీరు ఇక్కడ ఫోటో షూట్స్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది బుర్జ్ అల్ అరబ్ హోటల్ అనమాట. ఇది కూడా 7 స్టార్ హోటల్. ఈ హోటల్లో స్టే చేయడానికి ఒక్కరికి 1.2 lakhs నుంచి 3.2 lakhs వరకు ఉంటుందంట పర్ నైట్. సో అలాంటి హోటల్స్ ఇక్కడ చాలా ఉంటాయి. పర్ డే 15,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ హోటల్సే అండి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ద పామ్ వ్యూ పాయింట్ మొత్తం చూడొచ్చు. అటు సైడ్ వెళ్తే మీరు దుబాయ్ సిటీ అంతా చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే స్కై డైవ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా పామ్ జుమై దగ్గరికే వచ్చి చేస్తారనమాట. సో ఇక్కడి నుంచే వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను అదొక్కటే మిస్ అయ్యాను. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా స్కై డైవింగ్ అనేది చేస్తాను. ఇదండి మన పామ్ జుమైరా. చాలా బాగుంది కదా. సో దుబాయ్ వెళ్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. పక్కా ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మీరు లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.